హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రేణి 318. సో బేసిక్లీ పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. సో అలా గొడవలు రాకుండా పెళ్లి తర్వాత కూడా ఆనందంగా ఉండేందుకు కొన్ని గోల్డెన్ రూల్స్. ఫస్ట్ వన్, సహనం లేకపోతే సమస్యలు వస్తాయి. కాబట్టి మీ పార్ట్నర్ తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసినట్లయితే వాళ్ళని కోప్పడకుండా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎదుటివారు చెప్పేది వినాలి. ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇలా ఆలోచించడం ద్వారా దాంపత్య జీవితం అనేది దృఢంగా ఉంటుంది. థర్డ్ పాయింట్, ప్రయత్నాలను గుర్తించాలి. చాలా మంది తమ పార్ట్నర్ కోసం సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు. సో ఇలా సర్ప్రైజ్ చేసినప్పుడు ఆ సర్ప్రైజ్ వెనుక ఎంత కష్టం ఉందన్నది మీరు అర్థం చేసుకొని కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఫోర్త్ పాయింట్, టాలెంట్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఫిఫ్త్ వన్, వ్యక్తిగత స్పేస్. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి ఆ పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా వాళ్ళ మెంటల్ కండిషన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు మూవీస్ అండ్ షాపింగ్ కూడా తీసుకెళ్తూ ఉండాలి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ పార్ట్నర్కి షేర్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.